విధ్వంసంతో పరిపాలనకు నాంది పలికిన చెత్త ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఘనతకెక్కాడని విశాఖ జిల్లా భీమునిపట్నం నియోజకవర్గ తెదేపా పార్టీ అభ్యర్థి శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం కుసులవాడలో గంటా శ్రీనివాసరావుకు గ్రామస్తులు పూలవర్షంతో అపూర్వ స్వాగతం పలికారు. కోలాటాలు, పసుపు జెండాలతో వీధులు కిక్కిరిశాయి. అనంతరం గిడిజాల, దుబ్బంద గ్రామాల్లో గంటా ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన లభించింది. కుసులవాడ, గిడిజాల గ్రామంలో మహిళలు హారతులిచ్చి ఘనస్వాగతం పలికారు. జై గంటా, జై జై గంటా నినాదాలతో హోరెత్తించారు. కుసులవాడలో తెదేపా నాయకులు గంటా దృష్టికి తీసుకొచ్చారు. గతంలో గంటా హయాంలో ఇచ్చాపురంలో సీసీ రోడ్డుకు మంజూరు చేసిన 40 లక్షలు తప్ప వైకాపా హయాంలో నిధులు మంజూరు కాలేదన్నారు. ఉత్సాహంగా గ్రామంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా స్వాగతం పలికారు, పూలవర్షం కురిపించారు, హారతులు ఇచ్చారు. మీ అందరికి కూడా ముందు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. నాకు ఈ గ్రామంలోకి వస్తే ఒకటే అనుభూతి, ఏదో నేను ఎన్నికల కోసం ఓట్లు అడగడానికి వచ్చినట్టుగా లేదు. ఇది ఎలక్షన్లు అయిపోయిన తర్వాత గెలిస్తే విజయోత్సవానికి గ్రామంలోకి వస్తే ఎలా ఉంటుందో అంత ఉత్సాహంగా ఆనందంగా మీరు కనిపిస్తూ ఉన్నారు. మొన్న ఒక 20 డేస్ బ్యాక్ మామూలుగా నా క్యాండిడేట్ అనౌన్స్ చేసిన తర్వాత భీమిలి నియోజకవర్గంలో స్టేట్లోనే 170 నియోజకవర్గాల్లో ఎక్కడా లేని విధంగా రోజు ఒక ఉదయం 2 గంటలు తెలుగుదేశం పార్టీలోకి చేరికల కోసం ప్రత్యేకంగా మనం సమయం కేటాయిస్తున్నాం. ఇందాక మన సోదరులు చెప్పినట్టుగా జడ్పీటీసీలు, ఎక్స్ఎంపీపీలు, లేకపోతే ఇన్ఛార్జీలు, ఇటువంటి వాళ్ళు సర్పంచులు, ఎంపీటీసీలతో సహా. అయితే వీటన్నిటికంటే ప్రత్యేకంగా మీ కుసులవాడ ఏదైతే సోదరులు శివాజీ నాయకత్వంలో 10 మంది వార్డు మెంబర్లు, అంటే మొత్తం పంచాయతీ మొత్తం కూడా పార్టీలో జాయిన్ అయితే ఈ విషయాన్ని మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తించి ప్రత్యేకంగా అడిగారు. ఆయన మన ఎస్కోట మీటింగ్ వచ్చినప్పుడు నేను రాజబాబు వెళ్ళాం కలవడానికి. కారులో ఆయనతో పాటు ఎలిపేట దాకా వస్తూ ఉంటే అడిగారు, ఏంటి మన ఏదో పేపర్లో చూశాను నేను, ఒక గ్రామం మొత్తం జాయిన్ అయిపోయిందంటే చెప్పాను. అలా ఇట్లా కుసులవాడ గ్రామం ఒక సర్పంచ్ నాయకత్వంలో మొత్తం వార్డు మెంబర్లు అందరూ కలిపి జాయిన్ అయ్యారంటే ఆయన కూడా సంతోషపడి తప్పకుండా అటువంటి గ్రామాలు కొన్ని ఉండాలి మనకు అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆ విషయం కూడా మీతో ఈరోజు నేను పంచుకుంటా ఉన్నాను. ఏదైతే రేపు జరిగే ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికలు అనేవి చాలా చాలా కీలకమైన ఎన్నికలు. ఎందుకంటే 2019 ఎన్నికలప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ కావాలి, నాకు అవకాశం ఇవ్వండి అని ఆ రోజు మనకు అరిచేతిలో స్వర్గం చూపించి రాష్ట్రం మొత్తం కూడా పాదయాత్ర తిరిగి ఆయన ఎన్నికల్లో ప్రచారం చేశాడు. మరి అందరూ కూడా నమ్మాం, జగన్మోహన్ రెడ్డి అంటే రాజశేఖర రెడ్డి కొడుకు కదా, ఏదో